మా అమ్మమ్మ అయితే ఫ్రెష్గా అయితే కోసుకొచ్చింది అనమాట. ఇప్పుడు మనం వెనుపుకున్న పప్పునైతే ఇందులో పోసుకోవాలి. ఈ చింతాకు పప్పుని మా అమ్మకి నేర్పించింది. మా అమ్మ అయితే ఈరోజు నాకు నేర్పిస్తుంది అనమాట ఈ చింతాకు పప్పుని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియోలో చింతాకుతో పప్పుని అయితే తయారు చేస్తున్నాం. ఈ చింతాకు పప్పుని మా అమ్మకి నేర్పించింది. మా అమ్మ అయితే ఈరోజు నాకు నేర్పిస్తుంది అనమాట ఈ చింతాకు పప్పుని. నేను ఇక్కడ లేత చింతాకుని అయితే తీసుకున్నాను. మా అమ్మమ్మ అయితే ఫ్రెష్గా అయితే కోసుకొచ్చింది అనమాట. ఈ కాలుష్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చింత చిగురు పప్పులోకి కావాల్సిన పదార్థాలు అయితే చూసుకుందాం. టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, కందిపప్పు, చింత చిగురు. ఇప్పుడు మనం కందిపప్పును అయితే 1-2 సార్లు నీట్గా వాష్ చేసుకొని కుక్కర్లో అయితే వేసుకుందాం. మా అమ్మ పప్పును వాష్ చేసే లోపు నేనైతే ఇక్కడ కూరగాయలను అయితే తరిగేసుకుంటాను. ఇంతవరకు ఈ వీడియో చూసి పప్పును అయితే కడిగేసానండి. రెండు గ్లాసులు వాటర్ పోస్తున్నానండి. పప్పులో అయితే వాటర్ని అయితే పోసేసుకున్న తర్వాత ఇందులో నేను చిటికెడంత పసుపు అయితే వేస్తున్నా. ఇప్పుడు నేను తరిగి పెట్టుకున్న కూరగాయలను అయితే ఇందులో వేస్తున్నాను. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత కుక్కర్కి అయితే మూత పెట్టి ఒక 3 విజిల్లు వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఇంతవరకు మీరు ఈ వీడియోని చూసినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కుక్కర్ అయితే 2 విజిల్లు అయితే వచ్చేసిందండి. ఇప్పుడు మనం కుక్కర్ని అయితే విజిల్ తీసేసుకుని మూత అయితే తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత పప్పు అయితే 80% అయితే బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే నేనైతే ఇక్కడ చింతాకును అయితే నీట్గా వాష్ చేసుకొని ఇందులో అయితే వేసేసుకుంటున్నా. చింతాకును అయితే వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టకుండా ఒక 5 నిమిషాల పాటు ఈ చింతాకును అయితే బాగా ఉడికించుకోవాలండి ఈ పప్పులో వేసుకొని. పప్పు ఉడికే లోపు మనం తిరగమాతలోకి అయితే ఆనియన్స్ అయితే కట్ చేసుకుందాం. పప్పు అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముద్దకంకరతో ఈ పప్పుని అయితే వెనుచుకోవాలి. వెనుచుకునేటప్పుడే నేను ఇక్కడ కల్లుప్పుని అయితే వేసుకుంటున్నా. కల్లుప్పుని వేసుకొని పప్పుని అయితే మెత్తగా వెనుక్కోవాలి. పప్పుని అయితే బాగా వెనిపేసుకున్నాను. ఇప్పుడైతే తిరగమాతకైతే వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ని అయితే పోసుకోవాలి. ఆయిల్ని పోసుకున్న తర్వాత ఆయిల్ అనేది బాగా వేడవ్వాలండి. ఆయిల్ వేడయ్యాక ఇందులోనే పోపు దినుసులు వేసేసుకోవాలి. పోపు దినుసులతో పాటు ఎండుమిరపకాయలు కూడా 2 వేసేసుకుంటున్నా. ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత కచ్చా పచ్చగా దంచుకున్న తెల్లుల్లిపాయలను వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలండి.
ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ని అయితే బాగా వేపేసుకోవాలి. ఆనియన్స్ వేగుతుండగానే నేను ఇక్కడ కరివేపాకును కూడా వేసేసుకుంటున్నా. మనకి ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం వెనుపుకున్న పప్పునైతే ఇందులో పోసుకోవాలి. పప్పునైతే ఇందులో పోసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడైతే మనం ప్లేట్లకు సర్వ్ చేసుకొని ఈ చింత చిగురు పప్పు ఎలా వచ్చిందో టేస్ట్ అయితే చేస్తాను. చింతాకు పప్పు అయితే రెడీ అండి. ఇప్పుడు దీన్ని మా అమ్మ నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాము. చింతాకు పప్పు అయితే టేస్ట్ చాలా బాగుందండి. మీరే ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి. ఈ చింతాకు పప్పులోకి క్యారెట్ తాలింపు అయితే సైడ్ డిష్గా చేసుకున్నాం. మా చింతాకు పప్పు ఎలా ఉందమ్మా? సూపర్గా ఉంది నాయన. చింతాకు పప్పు నిజంగానే టేస్ట్ అనేది చాలా బాగా వచ్చిందండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోలో మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం.